ఉగ్రవాద సానుభూతి పరులు సిరాజ్ సమీర్ విచారణ కొనసాగుతోంది. 4వ రోజు విజయనగరం పేలుళ్ల కుట్ర కేసు నిందితులను ఎన్ఐఏ అధికారులు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నిందితులను ప్రశ్నించేందుకు ఢిల్లీ నుంచి ఐబీ టీమ్స్ కూడా విజయనగరం చేరుకున్నాయి. సిరాజ్ ట్యాబ్లోని కీలక సమాచారంపై దర్యాప్తు అధికారులు ఆరా తీయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఢిల్లీ నుంచి విజయనగరం ఐబీ బృందం వచ్చినట్లుగా తెలుస్తా ఉంది కదా, కస్టడీలో విచారించబోతున్నారు, ఏంటి వివరాలు? నవీన్, సిరాజ్ అదేవిధంగా సిరాజ్ సమీర్ తాలూకా కస్టడీ ఈరోజు నేటికి 4వ రోజు కొనసాగుతుంది. అయితే గత 3 రోజులు కూడా వారు అంతా కూడా ముక్తసరి సమాధానాలకే పరిమితం అయ్యారనేటటువంటిది పోలీస్ వర్గాల నుంచి విశ్వసనీయమైనటువంటి సమాచారం అందుతోంది. అయితే సిరాజ్ దగ్గర దొరికినటువంటి ల్యాప్టాప్లో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని డిలీట్ చేశాడు. ఆ డిలీట్ చేసేటటువంటి సమాచారాన్ని క్రోడీకరించేందుకు నిన్నను ఐబీ టీము ఢిల్లీ నుంచి చేరుకుంది. ఐబీ టీము ఈ ల్యాప్టాప్లో ఉండేటటువంటి డిలీట్ చేసేటటువంటి సమాచారాన్ని అంతా కూడా మళ్ళీ తీసుకొచ్చి దాన్ని క్రోడీకరించేటటువంటి పనిలో ఉన్నారు అధికారులందరూ కూడా. అయితే విజయనగరం అదేవిధంగా కొత్త వలసలో గతంలో కూడా సిరాజ్ తాలూకా తండ్రి ఏఎస్ఐగా పనిచేశారు. ఈ నేపథ్యంలోనే విజయనగరంలోని కొత్త వలసలో ఉండేటటువంటి సిరాజ్కు ఉండేటటువంటి స్నేహితులు అదేవిధంగా పరిచయస్తులు తాలూకా కదలికల పైన కూడా ఐబీ అధికారులు కౌంటర్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గత 2 మాసాల నుంచి బస్సు ద్వారా కానీ, ట్రైన్ ద్వారా కానీ, ఫ్లైట్ ద్వారా కానీ, షిప్ ద్వారా కానీ ప్రయాణించే వారి తాలూకా జాబితానంతా కూడా ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్ళారనేటటువంటి అంశాలను కూడా, రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలను కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించడం జరుగుతుంది. మరోవైపు సిరాజ్ సమీర్ల తాలూకా ఈరోజు 4వ కస్టడీలోని వారికి ఉండేటటువంటి సామాజిక మాధ్యమాల్లో ఉండేటటువంటి అనుబంధాలపైన పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. అదేవిధంగా చెన్నై, మహారాష్ట్ర, పూణే, బొంబే ఈ ప్రాంతాల్లో కూడా పేలుళ్లకు వాళ్ళు ఎక్కడెక్కడ రెక్కి నిర్వహించడానికి ఆర్థిక సహకారం ఎవరందించారు, వీరికి నేరుగా వీరు పాల్గొన్నారనేటటువంటి అంశాలపైన ఐబీ అధికారులు అదేవిధంగా కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎన్ఐఏ అధికారులు పూర్తి సమాచారాన్ని సేకరించారు. అయితే ఇప్పుడు వీరిని ఇంట్రాగేట్ చేస్తున్నటువంటి అంతా కూడా అదనపు సమాచారం కోసమే. వీరిని రేపు పొద్దున్న పోలీస్ కస్టడీ ముగిసిన తర్వాత బోన్లోనికి ప్రవేశపెట్టి వీరు నిందితులుగా ఉన్నటువంటి వీరిరువురిని కూడా వీరిని పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలతో కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడానికి పూర్తి ఆధారాలను ఇప్పటికే సేకరించారు. తమ దగ్గర ఉండేటటువంటి ఆధారాలని నిందితుల నుంచి టాలీ చేసుకొని అదనపు సమాచారాన్ని రాబెట్టుతున్నారు. అయితే సిరాజ్ సమీర్ వీరిరువురితో పాటు మా ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి బాదల్ కావచ్చు, వరంగల్కి చెందిన మొహిద్దీన్ కావచ్చు, వీ నలుగురు కూడా ఒక 10 మంది టీమ్గా ఏర్పడ్డారు. వీళ్ళందరికీ కూడా మాస్టర్ మైండ్గా సిరాజ్ వ్యవహరించారనేటటువంటి పక్కా సమాచారాన్ని దర్యాప్తు బృందాలు అయితే సేకరించాయి. దర్యాప్తు బృందాల దగ్గర సేకరించినటువంటి సమాచారం, నిందితుల దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని, వాళ్ళు ఇస్తున్నటువంటి సమాచారాన్ని క్రోడీకరిస్తున్నప్పుడు కొన్ని టాలీ అవుతున్నాయి, కొన్ని టాలీ అవ్వట్లేదు. అయితే వీళ్ళు తప్పించుకునేటటువంటి ధోరణితోనే వీళ్ళు వ్యవహరిస్తున్నారనేటటువంటిది దర్యాప్తు బృందాలు గ్రహించాయి. ఇంకో విషయం, కీలకమైన అంశం ఏంటంటే నిందితులుగా ఉన్నటువంటి పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి సిరాజ్ సమీర్ ఈ ఇరువురు కూడా పూర్తి స్థాయిలో వీరు దగ్గర ఏమాత్రం కూడా బెనుకో అనుకు ఏ విధంగా లేకుండా వీళ్ళు వ్యవహరిస్తున్నారు అనేటటువంటి దర్యాప్తు బృందాలు గ్రహించాయి. నవీన్, థ్యాంక్ యూ శ్రీనివాస్.